కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి కేసుకి సంబంధించి ఏ8 అక్యూజ్డ్గా ఉన్నారు. ఆయనకి సిబిఐ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతానికి ఆ కేసులో ఆయన అక్యూజ్డ్గా ఉన్నప్పటికీ ఆయన మీద బెయిల్ మీద ఉన్నారు. సో ఈ కేసులో మాకు సంబంధం లేదని, వివేకానందరెడ్డి మా బాబాయ్ అని, మా ఈ కన్ను ఈ ఏలు ఈ కన్ను ఈ ఏలుతో ఈ కన్ను ఈ ఏలుతో ఈ కన్నుని పొడుచుకుంటుందా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, ఏమన్నా సరే వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం మాత్రం చాలా బలంగా చేశారు. గత 5 ఏళ్లలో ఆయన చేశారు. 5 ఏళ్లలో ఆయన అరెస్ట్ కాకుండా ఆపగలిగారు. ఆయన కూడా ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయింది అని సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది. అసలు ఎందుకు చెప్పింది అంటే, సుప్రీంకోర్టు సునీత వేసినటువంటి పిటిషన్స్ మీద, దీని మీద అసలు వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వాదనల మీద ఇదంతా కూడా జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా సునీత కూడా సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంలో కూడా షర్మిల, అదేవిధంగా సునీత కూడా పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి గురించి, భాస్కర్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి పెద్ద ఎత్తున ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కడప, పులివెందుల ప్రాంతాల్లో చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బ్యాడ్ లక్, అక్కడ షర్మిల గెలుస్తుంది అనుకున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇంత దుర్మార్గుడు, వివేకానందరెడ్డిని చంపిన కేసులో అరెస్ట్ అవుతాడు, లేదంటే వివేకానందరెడ్డిని చంపాడు, మంచి వ్యక్తిని చంపాడు అని చెప్పిన ప్రజలు ఓడిస్తారనుకున్నారు. కానీ ఆయన గెలిచాడు, మరలా ఎంపీకి వెళ్ళాడు. సో ఇప్పుడు ఈ కేసు సీరియస్గా నడుస్తూ సునీత గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదనే దాని మీద, సో ఆయన బెయిల్ రద్దు చేయదనే దాని మీద. సో ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐని నిన్నే వివరణ అడగడం జరిగింది. అయితే ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని చెప్పని పూర్తి నివేదికని సుప్రీంకోర్టుకి ఇచ్చామని చెప్పారు. మరో ఇటు సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ ఉన్నారు సిద్ధార్థ లూథ్రా కూడా, ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా వినిపించారు. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు అవబోతుంది అనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి చర్చ. సో ఇది కొంతమంది ఏంటంటే ఇప్పుడు బెయిల్ రద్దు అవటం లేదు, ఆ బెయిల్ కంటిన్యూ అవుతుంది, తర్వాత ట్రయల్ జరిగిన తర్వాత అంటున్నారు. వాస్తవానికైతే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాలి అంటే అన్ని సాక్ష్యాలు సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ఆయన అరెస్ట్ కాకుండా సిబిఐ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకుని ఉన్నారు. పోతే ఇందులో సిబిఐ అధికారులు కూడా ఈ కేసు దర్యాప్తు జరగకుండా సిబిఐ అధికారులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. సో ఆ పెద్ద ఎత్తున ఈ కేసు దర్యాప్తు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరగటం, తర్వాత ఇవన్నీ కూడా ఈ కేసులో చాలా ఎన్ని కీలక అంశాలు ఉండాలో అన్ని కీలక అంశాలు, అన్ని ఘట్టాలు ఉన్నాయి. ఒక సస్పెన్స్ సినిమాకు ఉండాల్సిన అన్ని మలుపులు ఉన్నాయి ఈ కేసుకి. మరి ఇప్పుడు ఈ బెయిల్ రద్దు అవుతుందా లేదా అంటే 100% బెయిల్ రద్దు అవుతుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది, ఆయన అరెస్ట్ కాబడుతున్నాడు. అది కూడా ఎక్కువ టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ నిన్న సుప్రీంకోర్టుకి చెప్పడం కూడా జరిగింది. ఫర్దర్గా ఈ కేసులో మీ ఆదేశాల ప్రకారం ముందుకెడతామని కూడా చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలంటే సునీత చేస్తున్నటువంటి న్యాయ పోరాటం, అప్పట్లో ఎంపీగా ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన కాపాడుతూ ఉన్నాడు, కేంద్రంలో మరి పెద్దల సపోర్టు మరి ఏదైనా కానివ్వండి. అప్పట్లో అయితే మాత్రం ఆయన కొంత సేఫ్ జోన్లో ఉన్నాడు, అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడైతే అవకాశం లేదు అంటున్నారు. ఇప్పుడైతే అవకాశం 100కి 100 లేదు. ఎందుకంటే సునీతకి న్యాయం జరగాలన్నా, వివేకానందరెడ్డి హత్య కేసులో పూర్తి కుట్రదారులు ఎవరో తెలియాలన్నా, అసలు ఎందుకు చంపారు అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దీని వెనకాల ఎన్నో అంశాలు నడిచినాయి. ఎంపీ పదవి కోసం చంపారని, కుటుంబ గొడవలని, ఆస్తి తాగని ఎన్నో అంశాలు. అటు సాక్షి పేపర్ అయితే సిగ్గు, శరం, మానం, అభిమానం, ఆత్మాభిమానం అన్నీ వదిలేసి మరి వివేకానంద మీద విపరీతమైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నం జరిగింది. ఆయన ఉమనైజర్ కింద, ఆయన ఒక తాగుబోతు కింద, ఆయన చాలా పాపం ఆయన్ని చనిపోయిన తర్వాత కూడా ఆయన రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా శోభించే అంతలాగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ కూడా మాట్లాడారు చాలామంది.
అలా మాట్లాడొద్దు తప్పు అని చెప్పన్న విజయమ్మ మీద కేసులు పెట్టారు. అలా మాట్లాడొద్దు తప్పు అని చెప్పినటువంటి షర్మిలని పూర్తిగా ఆస్తులు లాక్కుని బయటికి నెట్టేశారు. అంత అంత అంటే ఒక అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు చాలా దూరం వెళ్ళారు. కుటుంబంలో ఉన్నటువంటి అత్త ఆడపడుచును కూడా భారతిరెడ్డి గారు తరిమేశారు. తల్లి చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డిని తరిమేశారు. ఇది రాష్ట్రంలో ఇప్పుడు అందరూ మాట్లాడుకున్న చర్చ. కానీ ఇప్పుడు అంటే ఈ కేసులో ఆయన అప్పుడు తప్పించుకున్నప్పుడు కూడా ఇప్పుడు సిబిఐ ఈ కేసును తిరిగి మళ్ళా ఆయన అరెస్ట్ చేయడానికి పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ ఉంది. త్వరలోనే ఆదేశాలు జారీ చేయబోతుంది. నిన్న అడిగారు సిద్ధార్థ లుద్రా కూడా దీని మీద పూర్తి వివరణ ఇచ్చారు. అవినాష్ రెడ్డిని అప్పుడు అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారని చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తేనే డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనకాల దాగున్నటువంటి ఆ చిక్కుముడి, ఆ వాస్తవ రహస్యం బయటకు వస్తుంది. అసలు వివేకానందరెడ్డిని చంపింది ఎవరు అనేది ఈ సమాజానికి తెలుస్తుంది. సమాజంలో వివేకానందరెడ్డి మర్డరు నిజంగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇప్పటికీ ఇటు అవినాష్ రెడ్డి కావచ్చు, ఎప్పటికీ వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి, బొర్రగంగిరెడ్డి అందరూ కూడా ఎప్పటికీ కూడా ఆ హత్య మేము చేయలేదు, మాకు సంబంధం లేదండి. అక్కడ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రధానమే కదా. దాని ప్రకారమే సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అంటే ఇక్కడ ఎవరి మీదో వ్యక్తిగా కక్షపూరితంగా కేసులు కట్టేదానికి లేదు. దొరికినటువంటి ఆధారాలు, అసలు గొడ్డలు కొనుక్కొచ్చిన వాడు, ఫస్ట్ ఆ గొడ్డలు తెచ్చిన వాడు, ఆ గొడ్డలతో యాత వేసిన వాడే, చేయించిన వాడు పేరు చెప్తూ ఉంటే ఇంకా మాకు సంబంధం లేదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది నిజంగా దుర్మార్గం. సో కాబట్టి ఈ కేసులో ఆయనకి శిక్ష పడాలి. ఈ కేసులో ఆయనే ఈ మర్డర్ వెనకాల ఉన్న కర్మకర్త క్రియ మూల వ్యక్తి అవినాష్ రెడ్డి అనేది సునీత వాదన. ఆ వాదనే సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళింది. ఆ వాదనే సుప్రీంకోర్టు ఏకీభవించి సిబిఐ దర్యాప్తు చేసింది. అదే అంశాన్ని సిబిఐ ధృవీకరించింది. ఎస్, వీళ్లే దీని వెనకాల కుట్రదారులు అనేదాన్ని సిబిఐ ధృవీకరించిన తర్వాత సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలు, దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికలు ఏవైతున్నాయో నివేదికలు ఇప్పుడు చెప్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డే అంతకుడు, అవినాష్ రెడ్డే కర్మకర్త క్రియ కీలక వ్యక్తి. ఎందుకు చంపారు, దేనికి చంపారు అనేటువంటి అంశాలు మాత్రమే ఈ బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపొద్దున అరెస్టు తర్వాత అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో సిబిఐ చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో అనేక కీలక అంశాలు బయటకు వస్తాయి. అందులో ఇటు ఎవరెవరి పాత్ర ఉంది, ఇంకా అప్పట్లో చెప్పారు భారతీయ పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పారు. కాబట్టి ఇంకెవరెవరి పాత్రలో బయటకు వస్తాయో కూడా చూడాలి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలలో.